ఇక తిరుమల లడ్డు కల్తీ కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసింది. విచారణలో భాగంగా తిరుమల ఈవో శ్యామలారావుతో భేటీ అయ్యింది. లడ్డు కల్తీకి సంబంధించిన అంశాలపైన ఈవో నుంచి వివరాలనైతే సేకరించారు. ఇక పోలీసు గెస్ట్ హౌస్ లో రెండో రోజు దర్యాప్తు జరుగుతోంది. అరగంటతో పాటుగా ఈవోతో భేటీ అనంతరం సిట్ బృందం వెళ్లిపోయింది. ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే సిట్ చీఫ్ త్రిపాఠి స్పష్టం చేశారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపైన లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఇక తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయ్యిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ పైన కూడా విచారణ చేస్తామని తెలిపారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇక కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని అన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంపైన రెండో రోజు సిట్ విచారణ సాగుతోంది. ఇక తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. 3 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టనున్నారు. ఇక డీఐజీ గోపీనాథ్ జెట్టి, అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను కూడా సిట్ బృందం పరిశీలిస్తోంది. ఇక బోర్డు దగ్గర నుంచి అధికారులు అలాగే సిబ్బంది పాత్ర వరకు కూడా అన్ని అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపైన సిట్ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. ఇక దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను కూడా పరిశీలించారు. ఇక తమిళనాడుకి కూడా వెళ్లనున్నారు. తిరుమలలో లడ్డూతో పాటుగా లడ్డూ పోటు అలాగే విక్రయ కేంద్రాలను కూడా మరో బృందం పరిశీలించనుంది.